ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ హామీ అమలు చేశారని అన్నారు. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు కోసం పెట్టుబడిదారులకు కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగాల కల్పన లేదని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆరోపించారు. గ్రూప్ 1, గ్రూప్ 2లో 10,000 పోస్టులతో పాటు రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంపునకు కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. అంగన్వాడీల సెంటర్లలో ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరంలో కొంత చేస్తారడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటించినారు. దీంట్లో చాలామంది ఉన్న గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి, హోంశాఖకు సంబంధించినవి ఉన్నాయి, గ్రూప్ 2 ఉన్నాయి, ఇంజనీరింగ్ ఉన్నాయి. అదే మాదిరిగా పాఠశాల, ఇంటర్ విద్య మొత్తం ఉద్యోగాలు 10,60,060 ఉద్యోగాలకు గాను 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన అన్ని ఖాళీలను ప్రతి ఒక్కదాన్ని కూడా భర్తీ చేయడం జరుగుతుంది. ఇంత లోపల మధ్యన రిటైర్ అయ్యే ఖాళీ స్థానాలను కూడా మళ్ళీ భర్తీ చేసేదానికి ప్రభుత్వం నిర్ణయించి జాబ్ క్యాలెండర్ నిన్న విడుదల చేసింది. ఈ మాదిరిగా గతంలో డిఎస్సి పోస్టులు, ఆశా వర్కర్లు కానీ కొంతమంది కాంపౌండర్లు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు వచ్చే పోస్టులు దాదాపు ఉన్నత విద్యకు సంబంధించి 1,500 ఉద్యోగాలు ఉన్నాయి. గ్రూప్ 1కు సంబంధించి 91, హోంశాఖకు సంబంధించి 2,778, ఇతర శాఖలకు 928, గ్రూప్ 2 750, ఇంజనీరింగ్ 503, ఇతర శాఖలు 506, పాఠశాల ఇంటర్ విద్యలకు సంబంధించి 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. కాబట్టి దీంట్లో అర్హులైన ప్రతి ఒక్కరూ పాల్గొనేదానికి అవకాశం కల్పిస్తూ మరి దీనికి సమయాన్ని కూడా కేటాయిస్తూ రావడం జరిగింది. అన్నీ ఒకటేసారి గుంపగత్తగా పెట్టాలనేది లేకుండా కొంత విడతల వారిగా అది ఉద్యోగాల కోసం అప్లై చేసుకోమని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల నియామకాలు చేపట్టడం జరిగింది. కాబట్టి గతంలో కంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ ఉద్యోగుల్లో మన ఈ సచివాలయ ఉద్యోగస్తులు తప్పక ఒక్క పోలీసు రిక్రూట్మెంట్ కానీ, ఒక టీచర్ల పోస్టింగ్లు కానీ, ఏ లెక్చరర్లు కానీ ఎక్కడ కూడా ఆయన జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేసిన సందర్భం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ ఇప్పటికే కొన్ని వేల ఉద్యోగాలు చేయడం జరిగింది. మళ్ళీ కొత్తగా ప్రతి సంవత్సరము రిక్రూట్మెంట్ కొత్తగా చేపట్టడం జరుగుతుంటుంది. కాబట్టి ఇంత భారీ స్థాయిలో ఈ ఉద్యోగాల నియామకాలు చేపట్టడం అనేది కూటమి ప్రభుత్వ గొప్పతనం. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.